వీట్ బేసన్ హల్వా. సో వీట్ బేసన్ హల్వా, వావ్, నిజంగానే చాలా మంచి కాంబినేషన్. వీట్ అండ్ బేసన్ అనేది మనం గోధుమ పిండి శనగపిండి యూజువల్గా కలపము, ఇందులో డిఫరెంట్గా చేసుకుంటున్నాం. కలిపితే ఎలా ఉంటుంది అండ్ పైగా స్వీట్ అంటున్నావు, సూపర్. మరి స్టార్ట్ చేసిన ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వీట్ బేసన్ హల్వా. సో రెండు అంటే గోధుమ పిండి అండ్ శనగపిండి రెండు కాంబినేషన్లో హల్వా అనగానే మనకు గుర్తొచ్చేది రవ్వ. సో వీటితో ఎలా ఉంటుందో చూడాలి. అండ్ చాలా ఇష్టం అందరికీ శనగపిండి అండ్ గోధుమ పిండి రెండు కాంబినేషన్. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించి పక్కన పెట్టేసుకున్నాం. ముందుగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కావాలంటే మనం ఇందులో సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లైక్ పంకిన్ సీడ్స్ అలాంటివి. మిక్స్డ్ సీడ్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. అందరూ చాలా హెల్దీ అని చెప్పి డ్రై ఫ్రూట్స్తో పాటు సీడ్స్ కూడా తీసుకుంటున్నారు. అవును. ఓకే, సో స్వీట్ కదా, మరి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అండ్ బ్రౌన్ షుగర్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం రీడిఫైన్ కాకుండా అన్ప్రాసెస్డ్ కాబట్టి బెటర్ అనమాట. ఎస్, అది బెటరే. అండ్ ఈ స్వీట్ కూడా మనకు చాలా మంచిది, ఎందుకంటే ఫైబర్ ఇంకా ప్రోటీన్ కాంబినేషన్లో ఎప్పుడు తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం. సో గోధుమ పిండి వచ్చేసి మంచి ఫైబర్ అండ్ అలాగే శనగపిండి వచ్చేసి మనకు మంచి ప్రోటీన్. సో మంచి హెల్తీ స్వీట్ ఇది కూడా. ఫైబర్ ప్రోటీన్ కాంబినేషన్లో హల్వా అనమాట, సూపర్. ఓకే, ఇప్పుడు మనం అది సైడ్కి తీసేసుకుందాం ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం గీ వేద్దాం. సో యూజువల్గా చాలామంది న్యూట్రిషనిస్ట్ అలా అందరూ ఏంటంటే గీ ఎవ్రీడే ఒక స్పూన్ తీసుకోవాలి మనము అంటూ ఉంటారు. సో ఎవ్రీడే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకోవచ్చా లేదా ఏంటి? సో ఇదివరకు కూడా మనం చాలా డిస్కస్ చేసుకున్నాం ఆయిల్ ఇంకా గీ గురించి అండ్ సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అవన్నిటి గురించి. సో ఏంటి అంటే ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో, డిస్లిపిడిమియా ఎక్కువగా ఉన్నవాళ్ళు, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నవాళ్ళు గీ యూస్ చేయకూడదు, ఎందుకంటే అది సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి. సో ఎవరైతే నార్మల్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో, సో వెయిట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్రీడే 1 to 2 teaspoons వరకు గీ తీసుకోవచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. సో చక్కగా నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ గోధుమ పిండి. ఇది కూడా జస్ట్ అలా రోస్ట్ చేసుకున్నట్టు చేయాలన్నమాట నెయ్యిలో. ఓకే, నెక్స్ట్ శనగపిండి కూడా. సో ఈక్వల్ పోర్షన్లో వేసుకున్నాం రెండు కూడా. ఇదైతే కంపల్సరీ మనం ఆ డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఎస్, పచ్చివాసన అనేది పోతుంది. లైట్గా అరోమా, ఆ స్మెల్ అండ్ డ్రై రోస్ట్ చేసినప్పుడు స్మెల్ అండ్ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు తెలుసు అనమాట ఇది డ్రై రోస్ట్ అయింది అన్నట్టు. అవును. సో నెక్స్ట్ తర్వాత పాలు. అలాగే కన్సిస్టెన్సీ చూసి ఇంకొన్ని పాలు కూడా వేసుకున్నాం. అండ్ మెయిన్గా పాలు ఎక్కువ పడతాయి అన్నమాట యాక్చువల్లీ. అవును. సో యూజువల్గా గోధుమ పిండి శనగపిండి కాబట్టి కొద్దిగా ఉండలు అవుతూ ఉంటాయి, అది జాగ్రత్తగా కలుపుతూ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బ్రౌన్ షుగర్ ఇంకొక స్పూన్. కొద్ది క్వాంటిటీ ఎక్కువనే ఉంది కాబట్టి మనం ఎక్కువ వేసుకుందాం.
ఆ తర్వాత ఇలాచి పౌడర్ కూడా. ఓకే. సో ఇది కాస్త ఉడకనిద్దాము. సో చక్కగా కన్సిస్టెన్సీ కూడా బాగా వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా మన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇంకా సర్వ్ చేసుకోవడం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అలాగే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్య, హల్వా రెడీ అయిపోయింది. వావ్, టేస్టీ వీట్ బేసన్ హల్వా రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వీట్ బేసన్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి అరకప్పు, శనగపిండి అరకప్పు, బ్రౌన్ షుగర్ అరకప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పాలు 2 కప్పులు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. వీట్ బేసన్ హల్వా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి గోధుమ పిండి, శనగపిండి వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బ్రౌన్ షుగర్, యాలకుల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ వీట్ బేసన్ హల్వా రెడీ.